హలో అండి అందరికీ. గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకునే వారికి 15,000కి పైగా పోస్టులతో ఆర్ఆర్బీ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈరోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేసి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉన్నటువంటి పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు కూడా ఉన్నాయి. మొదటగా మనము గ్రాడ్యుయేట్ పోస్టుల గురించి తెలుసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 14th రోజు అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సెప్టెంబర్ 14th నుంచి మనకి అక్టోబర్ 13th వరకు అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి సంబంధించి 1736 పోస్టులు అయితే ఉన్నాయి. వీరికి లెవెల్ 6 ప్రకారము 35,400 అనేది వీరికి బేసిక్ పే అయితే లభిస్తుంది. అదేవిధంగా స్టేషన్ మాస్టర్కి సంబంధించి 994 వేకెన్సీస్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి వచ్చేసి 3,144 వేకెన్సీస్. అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అయితే 1,500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వీటికైతే 732 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకు 8,113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే అన్ని గ్రాడ్యుయేట్ పోస్టులకు వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది మనకి ఫుల్ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనము అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెప్టెంబర్ 21st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 21st నుంచి అక్టోబర్ 20 వరకు అయితే మనం ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులకు అయితే 2022 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు అయితే 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకి 990 వేకెన్సీస్. అదేవిధంగా ట్రైన్ క్లర్క్ అయితే 72 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 3,445 వేకెన్సీస్ అయితే మనకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం ఫుల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఈ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే మనకి సిబిటి టెస్ట్లు అయితే కండక్ట్ చేశారు. CBT 1, CBT 2 టెస్ట్లు అయితే ఉంటాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. CBT టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 400 అనేది రీఫండ్ అయితే అవుతుంది. అదేవిధంగా SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు PWD ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ మరియు EWS వాళ్ళకైతే 250 రూపీస్ అయితే ఉంటుంది. వీరికి కూడా CBT టెస్ట్ తర్వాత అమౌంట్ అయితే 250 రూపీస్ కూడా రీఫండ్ అయితే అవుతుంది. ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ మరియు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశము. CBT టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ కానీ మనము నెక్స్ట్ వీడియోలలో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.